గత 10-12 సంవత్సరాలుగా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో దీనికి ఎక్కడ ఆద్యం పోసినారంటే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళను తిట్టేటువంటి కార్యక్రమం లోపల తెలంగాణ ఉద్యమకారులు కానివ్వండి, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ మాట్లాడినటువంటి సందర్భం లోపల సంతోషపడ్డారు అందరూ. తిట్టడం అనేటువంటిది, తిట్టడం అంటే భాష ఇప్పుడు మీరు చూస్తున్నారు, చెప్పడానికి కూడా మనకి ఇబ్బంది అనేటువంటిది. నీ లాగులో తొడలు ఇడుస్తా అంటే ఇంకో ఆయన అంటున్నాడు, నువ్వు ఇంతే ఉన్నావు కదా, నువ్వే జ్వరం రాదు లాగులోకి అని అంటున్నాడు. పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఈ ఏం భాషనండి ఇది? రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు, అదే పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఇవాళ దిగజారిన భాషా ప్రయోగానికి కేసీఆర్ గారు ఆరాధ్య దైవము. నిఘంటు సవరించింది కేసీఆర్ అయితే దాన్ని సంస్కరించి అనేక పిహెచ్డీలు చేయించినటువంటిది రేవంత్ రెడ్డి గారు. దీంట్లో ఏం సందేహం లేదండి. ఇక మిగతా వాళ్ళని వదిలేయండి. కాబట్టి ఈ రాజకీయంగా పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడ్డది వంశీ గారు అంటే, చాలా సందర్భాల లోపల మా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు, చాలా సబ్జెక్ట్ గా నిదానంగా ప్రశాంతంగా ఇష్యూ మాట్లాడుతుంటాడు ఆయన. ఇప్పుడు చాలా మంది అప్పుడప్పుడు ఏమంటారంటే మా కిషన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి, అన్నా నువ్వు గట్టిగా మాట్లాడాలని అంటారు. గట్టిగా ఏంది అనేటువంటిది నేను అడిగిన, గట్టిగా మాట్లాడాలి వాళ్ళు మాట్లాడుతూ గట్టిగా మాట్లాడాలి అంటే తిడితేనే రాజకీయ నాయకుడు ఇతడు అనేటువంటి పరిస్థితి. రాజకీయాల్లోకి రావాలంటే అంగబలం అర్ధబలంతో పాటు ఎన్ని తిట్లు తిట్టగలడు అనేది కూడా చెక్ చేసుకుంటాయా రాజకీయ పార్టీలు? అదే జరుగుతుంది. ఆయన ఇప్పుడు కిషన్ రెడ్డి గారి మీద చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు, మా పార్టీ వాళ్ళు బయటి వాళ్ళు నన్ను గట్టిగా అంటే ఏంది? తిట్టాలి, తిడితే రాజకీయ నాయకుడు. మీరు చూసినారు కదా, సహజంగా కేసీఆర్ పాలన మీద అసంతృప్తి గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి అనేక విషయాల మీద వచ్చినటువంటి పరిస్థితి లోపల రేవంత్ రెడ్డి గారు ఆ అస్త్రాలు ఉపయోగించినాడు, తిట్ల పురాణాన్ని ఉపయోగించినాడు. అయితే దీంట్లో ఒకటి గమనించాలి వంశీ గారు, రేవంత్ రెడ్డిగా మన కేసీఆర్ పాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎవడు గట్టిగా తిడితే వాడే నాయకుడు అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారండి రాజకీయాలను. జరిగిన పరిస్థితి అది. కాబట్టి ఇప్పుడు కిషన్ రెడ్డి లాంటి వాడు తిట్టాడు, నేను రాజకీయాలకు నుంచి విరమించుకుంటా కానీ అట్లాంటి భాషను నేను ఉపయోగించాలని ఇప్పుడు కూడా ఆయన పాటిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఏమంటారు, మీరు సరిపోయినటువంటి నాయకులు కాదు అనేటువంటి పద్ధతిలో తీసుకొస్తున్నారు. ఇవాళ మీరు ఏదైనా అనండి, కేసీఆర్ గారు నేను కోదండరామ్ గారితో ఉన్నప్పుడు ఓ మాట అన్నాడు, ఆయన బండి కింద కుక్క అనుకుంటది, బండికి వస్తుంది బండి ఏమొస్తుంది అనుకుంటది అనేటువంటిది చాలా గౌరవపడినటువంటి పదజాలం అండి. ఆ వ్యక్తి గురించి మాట్లాడడం అనేటువంటిది బాధాకరమైనటువంటి అంశం ఏదైనా ఉండదు రాజకీయాల లోపల. ఇప్పుడు మోదీ బోడీ ఈ రకంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రుల స్థాయిలో మాట్లాడుతారండి, మంత్రుల స్థాయిలో మాట్లాడుతారండి. ఇది ఏ రకంగా మంచిది? ఏం సంకేతం ఇస్తున్నారు మీరు అంటే? ఇప్పుడు సినిమాలలో చూస్తున్నారు కదా వంశీ గారు, సినిమాలు కూడా చాలా చేంజ్ వచ్చినాయి. ఇప్పుడు ఒక నాయకుడు ఇట్లా అంటే మొత్తం దీంట్లో నుంచి మెరుపులు వచ్చి అక్కడ ఉండేటువంటి విలను వాడు దాని మన కింద పడేటువంటి పరిస్థితికి వస్తే అందరూ చప్పట్టుకుంటే పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా యువత ఈ భాషను ఒక రకంగా కొంత అంగీకరిస్తుండేమో నాకు అనిపిస్తుంది. యువత అంగీకరించడం కాదు వెంకటరెడ్డి గారు, యువతపై రుద్దుతున్నారు. ప్రతి రాజకీయ పార్టీ ఒక సోషల్ మీడియా అకౌంట్ కాదు, వేల సోషల్ మీడియా అకౌంట్లతో యువతపై దండెత్తుతున్న పరిస్థితి. అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ క్లిప్పింగులు కట్ చేసి రీల్స్ రూపంలో పంపిస్తున్న పరిస్థితి. మొత్తంగా యువత అరచేతిలో ఎవరు ఎంత బాగా తిడుతున్నారు, ఏం తిడుతున్నారు అనేది పంపిస్తున్న పరిస్థితి. యువత ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయట్లేదు, యువతపై రుద్దబడుతోంది. అదే జరుగుతుంది. ఇప్పుడు ఆఖరికి ఏమైతుందంటే, ఒక పార్టీ కార్యకర్త ఉంటాడు, ఆ పార్టీ కార్యకర్త ఎదురు పార్టీ నాయకుడిని ఎంత దిగజారి భాషలో తిడితే అంత సంతోషపడేటువంటి పరిస్థితికి వాళ్ళని తీసుకొస్తున్నారు. సైకలాజికల్ గా మానసికంగా యువతను తప్పుదారి పట్టించేటువంటి చూసిరా మా నాయకుడు ఎట్లా మాట్లాడనేటువంటి. కాబట్టి ఇది మంచిది కాదు. మనం చర్చ ఎవరైనా మాట్లాడాలి కదా, కేసీఆర్ గారు మాట్లాడినారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారా, ముఖ్యమంత్రి అయినటువంటి స్థాయిలో మరింత ఎక్కువగా మాట్లాడుతున్నాండి. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు భాష ఒక పద్ధతిలో వెళ్ళిపోయింది. తలనేర్చినోడు ఆయన ఏం చెప్తాడు అనేటువంటి వాడు ఒక పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది పండబెట్టి తొక్కుతా, ఇదేం భాషనండి? పండబెట్టి తొక్కుతా నాకైతే విచిత్రంగా కనబడుతున్నటువంటిది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మీరు రాజకీయాల కొనసాగి చాలా మంది మాట్లాడండి. వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే పార్టీలకు అతీతంగా కూడా అందరూ ఆయన మాట్లాడే యాసకి, ఆయన మాట్లాడే ఉపయోగించే పదజాలానికి ముగ్ధులైపోయిన పరిస్థితులు. అవును, తరిమల నాగిరెడ్డి గారు, వేములపల్లి శ్రీకృష్ణ గారు, వామలాల గోపాలకృష్ణ గారు, వీళ్ళందరూ చూసిందండి ఎంత గౌరవంగా మాట్లాడారు, ఇచ్చి పుచ్చుకునే పరిస్థితి. తెలంగాణలో ఇది తెలంగాణలో ఆ పక్కనుండే రాష్ట్రంలోనే ఇది ఎక్కువగా కనపడుతుంది అనేది నాకు అభిప్రాయం.